నమస్తే. ప్రస్తుతం మనం అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఆయన నిన్నటి నుంచి కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. సో పోలీసులు కూడా మనం చూడొచ్చు, పోలీసుల బలగాలు కూడా ఎంత అంటే మోహరించడం జరిగింది ఆయన ఇంటి వద్ద. కనీసం అంటే మీడియాతో పాటు ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదని. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే కనీసం అంటే మీడియాను కూడా పైకి వెళ్ళి అంటే ఒక మాట్లాడే పరిస్థితి కూడా రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు అంటే ఎంతసేపు కూడా అంటే పర్మిషన్ లేదనే ధోరణి చెప్తున్నారు. ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ పోలీస్ బలగాలు అయితే మోహరించడం జరిగింది. సో మరి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు అంటే ఈ మధ్యన అంటే నిన్న బల్మూరి వెంకట్ ఒక మీడియా ముఖంగా చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని గురించి కూడా ఒక సంచలనంగా ఒక మీడియాలో చక్కర్లు కొడుతున్న మాటలు ఏదైతే డేట్స్ విషయం గురించి కానీ దీని గురించి కానీ మరి ఈ టైంలో మరి ఈయన కూడా దీక్ష చేస్తున్నారు. మరి కనీసం ఇంటి లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి మీడియాకు కూడా. సో చూద్దాం, ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది అయితే నాయకులు కానీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఆయన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్. సో ప్రస్తుతం ఆయన స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు, అడుగుదాం అంటే ఏంటి పరిస్థితి ఇక్కడ, అసలు లోపలికి వెళ్ళనిస్తున్నారు, ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అని కూడా తెలుస్తుంది. ఎందుకు లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి ఎందుకు వస్తుంది అది మాకు అర్థం కావట్లేదు. నైట్ కూడా వస్తే నైట్ మమ్మల్ని అలో చేయలేదు, మార్నింగ్ వస్తే మార్నింగ్ రాకుండా అన్నారు. సరే ఎందుకంటే సార్ నిన్న మనందరం మధ్యాహ్నం చేసి ఆయన దీని దీక్షకు కూర్చోవడం జరిగింది. సో సార్ ఎట్లయినా మేము స్టూడెంట్ కానీ కలవడానికి వచ్చాము, అది వస్తే ఏందో సార్ ఏదో రూల్స్ అని ఏసీకి వచ్చిందా కాకండి అంటారు. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏందో అర్థం కావట్లేదు. లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, మాకే అర్థం కావట్లేదు. వచ్చిందాకంటే మా సమస్య ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి సార్ కూర్చున్నట్టు దానికి వచ్చి మేము సంఘీభావనం తెలిపడానికి వస్తాం. వాళ్ళు ఎందుకు అలవ చేయడం కూడా మాకు ఇప్పుడు అర్థమే కావట్లేదు. వచ్చిందాక ఇప్పుడు వెళ్తేనే ఏసీకి వచ్చిందాకా కావాలంటారు, మాకు అదే అర్థం కావట్లేదు. శాంతియుతంగానే చేసేది అదే కదా, ఇంట్లోనే కదా చేసుకునేది, మరి ఎందుకు ఎలా చేయట్లేదు ఇంట్లో కూడా? అది ఏమో అర్థం కావట్లేదు అసలు. ఈ విధంగా వీళ్ళు నియంత్రక పరిపాలన చేస్తారు కాంగ్రెస్, అర్థం కావట్లేదు. ఇప్పుడు సార్ చేసేది కూడా పీస్ఫుల్ మూవ్మెంట్, ఆ ఇంట్లో కూర్చొని ఎవరిని కూడా హార్మ్ చేయట్లేదు, బయటకు వచ్చి వైలెన్షన్ కూడా క్రియేట్ చేయట్లేదు. అయినా ఏందో వీళ్ళు ఇంత రెక్లెస్ గా ఎంత కేర్లెస్ గా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏందో అర్థం కావట్లేదు. బల్మూరి వెంకట్ గారు ఒక మీడియాలో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డేట్లు చేంజ్ చేసే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నాడు. మరి ఎట్లా చూడొచ్చు? మరి మీరేమో ఒక పక్క ధర్నాలు చేస్తున్నారు వాటి గురించి, ఆయన అసలు కనీసం చేంజ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అవుతాయని చెప్తున్నారు. మరి ఎట్లా చూడండి? సరే డేట్స్ అయితే పెంచట్లేదు అంటున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే మా యొక్క ఇష్యూ కూడా ఏంటంటే పోస్టులు పెంచమని. డేట్స్ ఏంటంటే డేట్స్ అక్కడ అడిగేది కూడా జెన్యున్, అక్కడ అడగడం కూడా వాళ్ళు రాంగ్ ఇవ్వడం. ఎందుకంటే ఇన్ బిట్వీన్ టైం ఎగ్జామినేషన్ కొంచెం టైం అడిగారు. అండ్ పోస్టులు కూడా పెంచాలి. పోస్టులు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు ఎందుకు ఇచ్చారు మళ్ళీ అంటే అప్పుడు యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ పెట్టాలి కదా, పెట్టండి, కానీ దానికి కానట్లేదు. మళ్ళీ ఎందుకు మేనిఫెస్టోలో ఫేక్ ప్రామిస్ చేశారు? అది గవర్నమెంట్కి ఎంత పెద్ద అంటే పిల్లలు మేము ఫుల్ లెక్క కనిపిస్తాం వాళ్ళ ముందు. అంటే పిచ్చిన కొడుకులు లెక్క ఏది పడుతుంది నమ్మడానికి, ఏది పడితే రైడింగ్ చేయడానికి, ఏది పడితే మీరు ఎడ్యుటేషన్స్ పెట్టేసి ఎట్లా పడితే అట్లా ఫాలో చేయడానికి మీ పిచ్చిన కొడుకులు లెక్క కనిపిస్తున్నాం. బట్ ఎందుకు మెన్షన్ చేశారు? అది మా యొక్క క్వశ్చన్ కూడా వాళ్ళది. గవర్నమెంట్ బల్మూరి వెంకట్ ఒకప్పుడు కూడా మీకు ఏమైనా మీ యొక్క నిరుద్యోగులకి మేము సపోర్ట్ ఇస్తాం, మా ప్రజా పరిపాలన మేము ప్రతి ఒక్కటి మేము ఖచ్చితంగా మీ ఏ సమస్య ఉన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్, మీకు ఎటువంటి ఇంటర్లింక్స్ కూడా మేము ఎటువంటి కూడా బాధలు పెట్టాం, లా అండ్ ఆర్డర్ కూడా మేము ఎటువంటి మేము వృద్ధి పెట్టి చేయమని కూడా చెప్పారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ కంప్లీట్లీ రివర్స్ ఉంది, అర్థమే కావట్లేదు. ఈ రోజు ఏంటంటే మేము సార్ని కలవడానికి ఎందుకంటే ఆయన సంఘీభావం తెలపడానికి ఏంటంటే సార్ మేము కూడా స్టూడెంట్ సార్ దగ్గర ఎందుకంటే మేము కానీ పైకి వెళ్ళి పీస్ఫుల్ ఉన్న మూమెంట్ సార్ కలిసి సార్ ఎట్లా ఉన్నారు ఏంది సార్ మేము కూడా దాన్ని ఎందుకంటే హెల్త్ కదా మేము కూడా అడుగు చెప్పదామని. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకొక వ్యాఖ్యలు చేసేది ఏంటంటే రాజకీయ ప్రలోభాలు పెట్టి స్టూడెంట్స్ ని యూజ్ చేసుకుంటున్నారు, మేము ఖచ్చితంగా స్టూడెంట్స్ కి అండగానే ఉంటాం కానీ రాజకీయ ప్రలోభాలకి స్టూడెంట్స్ గురవ్వద్దు అని ఆయన కరాఖండిగా చెప్తున్నాడు నిన్న. మరి ఎట్లా చూడాలి? ఇది ఇప్పుడు రాజకీయ ప్రభావాలను చూడొద్దు అంటున్నారు కదా. నేను సరే బల్మూరి వెంకట్ నిన్న మొన్న రాజకీయ ప్రవర్తన చూడొద్దనే ఏది మన గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి రాగానే మార్నింగే ఒక న్యూస్ లో కూడా అండ్ ట్వీట్ లో కూడా చెప్పడం జరిగింది. సో రాజకీయ పరాలను చూడకపోతే మరి నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కదా, మాకు అక్కడికి ఎందుకు వెళ్ళి ఢిల్లీ? మరి అతను బీజేపీ అక్కడ అగేనెస్ట్ ఉందని వెళ్ళిండా, లేకపోతే వేరే బీఎస్పీ అగేనెస్ట్ ఉందని వెళ్ళిండా? ఎందుకు వెళ్ళాడు? రాజకీయ ఎవరిదాం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే సిన్సియర్ ఉంది ఇక్కడ, జెన్యున్ టాపిక్ కాబట్టి మనం ఆడుతాం. రాజకీయ పరాలను చూడడానికి మరి ఎడ్యుకేషన్ మరి ఎందుకు ఇచ్చారు? మరి రాజకీయం కోసం మరి వీళ్ళు కూడా మేనిఫెస్టోలు పెట్టింది ప్రీవియస్ లో మేనిఫెస్టోలు ఎందుకు పెట్టి రాంగ్ కదా. అక్కడ ఉన్న నీట్ కోసం అక్కడికి వెళ్ళి బదిలాడు. మరి ఇక్కడ ఉన్న కొన్ని 30 లక్షల మందికి అడిగే రిక్వెస్ట్ ఏంటిది? అది చాలా ఆనెస్ట్ రిక్వెస్టే కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇంత తెలియదు ఎందుకు? బల్మూరి వెంకట్ ఇది రాజకీయ పరంగా ఉంటే ఎవరైనా సపోజ్ ఇప్పుడు ఆయన కూడా ఆపోజిషన్ పార్టీలోనూ ఆయన కూడా మేము మద్దతు ఇస్తాం, ఎందుకంటే మాకు మంచిగా మాట్లాడదు. ఎందుకంటే మేము ఈక్వలైజేషన్, మేము న్యూట్రల్, ఎవరికి ఏ రాజకీయ సంబంధం మాకు లేదు, అసలు రాజకీయంతో మాకు ఎటువంటి ప్రత్యక్షం లేదు, ఎటువంటి ఆపోజిషన్ కూడా లేదు. ఎందుకంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఏంది క్లియర్ గా ట్రూత్ఫుల్ గా ఉంది. ట్రూత్ఫుల్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోమనండి. వాళ్ళకి ఏదో పనికిరాని ప్రాపగండాలు ఫేక్ ప్రాపగండాలు ఇచ్చేసి జనాల్ని ఇప్పుడున్న స్టూడెంట్స్ పిచ్చిన కొడుకులు చేస్తున్నారు వాళ్ళు ఏదైనా.
చూడొచ్చు. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్‌ని అంటే పిచ్చోళ్ళు చేసి ఆడిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ప్రలోభాలకి మేము గురి కావట్లేదు. స్వచ్ఛందంగానే మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము కోరుతున్నాం అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అంటే నాయకులు ఇంకా అక్కడ డిస్కషన్ పడుతున్నారు. పోలీసులు కూడా చూడొచ్చు మనం ఎంతమంది పోలీసుల్ని ఇక్కడ బలగాలుగా పెట్టిర్రనేది. సో ఇప్పుడే ప్రస్తుతం అయితే ఏసీబీ గారు కూడా వస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కనీసం ఆయన ఏం చెప్తారు, అసలు ఎలా ఎందుకు లేదు అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.